మీ భావన యొక్క ఫలం విశ్వంలో పరివర్తన తీసుకొస్తుంది. ముందు ముందు ప్రకృతిలో కూడా ప్రకృతి సహితంగా పరివర్తనం జరుగుతుంది. ఆత్మలైన మీ యొక్క శ్రేష్టమైన భావన ఎంతో శ్రేష్టమైన ఫలాన్ని ప్రాప్తింపచేస్తుంది. అందువలన అందుకే విశ్వ కళ్యాణకారి ఆత్మలు అంటారు. మరి చూసారా ఎంత మహత్యం ఉందో మీ శుభభావనలకు తెలుసా? అంత గొప్ప శుభభావనలను సామాన్యమైన రీతిలో ఉపయోగిస్తున్నారా, లేక ఆ మహత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకొని మీ శుభభావనలను కార్యంలో వినియోగిస్తున్నారా? ప్రపంచంలోని వాళ్ళు కూడా శుభభావనల శబ్దాన్ని వాడతారు, కానీ మీ శుభభావనలు, ప్యూర్ ఫీలింగ్స్ చాలా శక్తివంతమైనవి. ఎందుకని? ఎందుకంత శక్తివంతమైనవి మీ శుభభావనలు? ఎందుకంటే మీరు సంగమయుగంలోని శ్రేష్టమైన ఆత్మలు. ఈ సంగమయుగం డ్రామానుసారంగా ప్రత్యక్ష ఫలం ప్రాప్తమయ్యే వరదానం ఉంది సంగమయుగానికి. అందుకని మీ ప్యూర్ ఫీలింగ్స్, మీ భావనలు, మీ శ్రేష్టమైన భావనలు ప్రత్యక్ష ఫలాన్ని ఆత్మలకు ప్రాప్తింపచేస్తాయి. ఏ ఆత్మలైతే మీ సంపర్కాల్లోకి వస్తారో ఆ సమయంలో ఏ ఆత్మలైతే మీ సంపర్కాల్లోకి వస్తారో ఆ సమయంలో వాళ్ళు శాంతిని, స్నేహాన్ని అనుభవం చేస్తారు. అర్థమైందా అందరికీ?
Om Shanti. Welcome to Vikti Parivar. Today is day 22. Divine Sanskar, Divine World. Devi Sanskar, Devi Sansar. ఓం శాంతి. ఈరోజు నవంబర్ 22 దైవీ సంస్కారాలు, దైవీ సంసారాలు, సర్వగుణ సంపన్నత. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికి. Everyone okay? Well, అందరూ బానే ఉన్నారా? because before we always thought the body has to be well, and of course, but now we know that ఇప్పుడు మనకు తెలుసు soul, mind, and intellect. మనసు, బుద్ధి, Internally, we have to feel well. Right? అంతర్ముఖంగా మనం ఎప్పుడు బాగుండాలి కదా. What happened because అది when we జరగాలి. ఎందుకంటే మనకు always loveful feelings in the mind, then mind శుభభావనలు ఉన్నప్పుడు become healthy. మనసు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. Because as soon as either someone's mistake, someone's అది weakness, ఎవరైనా పొరపాటైనా కానీ, ఎవరైనా బలహీనత కానీ మన మనసులోకి వస్తే మనసు అంత but హాయిగా ఉండదు. it is higher than that. మనకు అది ఇంకా ఎక్కువ. To ఎందుకంటే think about మనం the qualities of Baba. బాబా గుణగణాలు ఎప్పుడు గురించి ఆలోచించాలి. బాబా లోక కళ్యాణకారి. We are his companions బాబా చెప్పారు మనం బాబా సహచరులు అని. to be like Baba, right? మనం మరి బాబా లానే ఉండాలి కదా. Baba means బాబా లాగా ఉండటం అంటే ఏంటి? complete, పూర్తిగా all virtues. అన్ని గుణాలతో, సర్వగుణాలతో ఉండటం. I keep sometimes thinking about what was in Brahma Baba, Dadi Prakash Mani, Dadi's నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను బ్రహ్మ బాబాలో, దాది ప్రకాష్ మణి దాదిలో situation. ఏముంది అని. They are very challenging, but they are able to maintain their virtue. పరిస్థితులు ఎంత సమస్యాపూర్వకంగా ఉన్నా Some of you వాళ్ళ know almost దివ్య గుణాలను వాళ్ళు కొనసాగించే వాళ్ళు. car is being మీలో ఎంతో మందికి తెలుసు కారు. so for the car to come on the road, తయారు చేసేటప్పుడు కారు రోడ్డు మీదకి రావాలంటే if it రోడ్ టెస్ట్ ఉంటుంది. parts start falling apart, right? ఏపీ స్నాక్స్ లో And these days, some people buy cars. They are heavy cars. I said, why you buy? Say because even if there is sometimes accident, but we will remain safe. కారు గట్టిగా ఉంటే మనం ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా కానీ Very well. మనం సురక్షితంగా ఉంటాం. ఎందుకంటే ఆ కారు యొక్క కారు గట్టిగా ఉంది కాబట్టి. If you see the manufacturing, how they have to every part of the car. మరి కారులో ప్రతి భాగం That it can be on the road and it can be సరిగ్గా ఉండాలి. అది రోడ్డు మీద సరిగ్గా పనిచేసి మన సురక్షితంగా ఉంచే విధంగా కారులో అన్ని భాగాలు ఉండాలి. injuries and all that, but Yeah. it will be less. ఎప్పుడైనా So sometimes I wonder that ఏదైనా what హాని జరగవచ్చు, కానీ ఎంత వీలైతే అంత సురక్షితంగా ఉంచే విధంగా ఉండాలి. views of drama డ్రామాలో ఉన్న దృశ్యాలు will చూస్తే test us in all the వాటిని ఆ దృశ్యాలు అన్ని రకాలుగా మనం పరీక్షిస్తూ ఉంటాయి. story. I think you all have heard. ఇదంతా చాలా మామూలు కథ, మీ అందరు విని ఉంటారు. Baba was always smiling. బ్రహ్మబాబా ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. Also have lot of patience. చాలా చాలా You know that he was ఓర్పుగా from ఉండేవాళ్ళు, సహనంగా ఉండేవాళ్ళు. బ్రహ్మబాబా చాలా మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చారు. కానీ జ్ఞానంలోకి వచ్చినప్పుడు there was lot
lot of people were attracted, so they were ఎంతో మంది ఆకర్షితులయ్యారు, ఎంతో మంది ఎంతో పెద్ద పెద్ద గుంపు అయిపోయారు. చాలా 300 మంది వచ్చేవాళ్ళు. కానీ కొంతమంది పవిత్రత వలన వాళ్ళకి ఇబ్బంది అయింది, వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. దానివల్ల అందరూ many husbands of many or wives of కొంతమంది కొంతమంది కోపం వచ్చింది, కొంతమందికి చాలా చిరాకు పడ్డారు. మరియు పవిత్రతలో ఉన్న ప్రాముఖ్యతను వాళ్ళు గమనించలేకపోయారు. వాళ్ళు బాబాని ఎన్నో విధాలుగా అనేవాళ్ళు, ఎన్నో అనేవాళ్ళు. అవన్నీ అంత మంచి మాటలు కాదు. Personal character, everything, but it did not affect him even for a moment. Can you believe? For us, బాబా శీలాన్ని శంకించారు, బాబా మీద ఎన్నో అభాండాలు వేశారు. ఆయన వాటి మీద వాటి ప్రభావం బాబా మీద పడలేదు. వాళ్ళు ఎలా అన్నా నేను అలా కాదుగా అనుకున్నారు. మనం అయితే ఏ విధంగా స్పందిస్తాం, కానీ బాబా ఏమి తీసుకోలేదు లోపలికి. మరి బ్రహ్మకుమారిస్లోకి నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఢిల్లీలో కొత్తగా అప్పుడే మొదలవుతుంది సేవ. ఎవరికైతే ఈ బ్రహ్మకుమారి చరిత్ర తెలుసో వాళ్ళు చాలా నెగిటివ్ గా మాట్లాడటం, ఎదుర్కోవటం మొదలెట్టారు. మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని చిన్నవాళ్ళని చూసి వాళ్ళు చాలా నెగిటివ్ గా చూసేవాళ్ళు. కానీ మాకు అది బాధ అయ్యలేదు, ఎందుకంటే మేము సత్యాన్ని తెలుసుకున్నాం, మేము భగవంతుని తోడులో ఉన్నాం, భగవంతుడి సేవలో ఉన్నాం, చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం మేము. కానీ బ్రహ్మబాబాని చూస్తే మేము కొంచెమే చూసాం అది, కానీ బ్రహ్మబాబా చాలా చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది, పడాల్సి వచ్చింది. మరి బాబా మూర్తిని నా ముందుంచుకుంటే నేను అనుకుంటాను, బాబా ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఓర్పు ఉంది, ఆ సంస్కారం, ఆ గుణం ఏంటి, అదే కదా బాబాలో ఉన్న శక్తి, బాబాలో ఉన్న బలం. అంతేకాకుండా many came, there was a lot of intoxication, but some found it little difficult to be in, especially when they couldn't get what they want. Or ఎంతో మంది వచ్చారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళలో చాలా మంది ఈ ఆత్మిక యాత్రలో కొనసాగలేకపోయారు. వాళ్ళంత సురక్షితంగా అనుకోలేదు. 20-30 మంది బాబా దగ్గరికి వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. When do you want to go? బాబా ఉన్నారు, ఓకే ఎప్పుడు వెళ్తారు అని అడిగారు. వెళ్తాము అంటే so even they left, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా బాబా అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉండేది. and never Baba abandoned them in the sense of now they don't belong to me, so you బాబా ఎప్పుడు వాళ్ళని వదిలేయలేదు, ఇప్పుడు నా వాళ్ళు కాదు మీరు అన్నట్టు లేరు. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చినా మాట్లాడేవాళ్ళు. so I always give example to instruments at centers. నేను సెంటర్లో సేవాదారి అక్కయ్యలకు నేను ఇదే చెప్తాను, ఎవరైనా వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఇంకా బాబా పిల్లలే, ఈ ప్రయాణంలో వెళ్ళలేదు, కానీ జరుగుతుంది అలా. 20 మంది ఒక గ్రూప్ వచ్చారు, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళటానికి వెళ్ళారు. కొంతమందికి ఆరోగ్యం బాగోక వెనక్కి వచ్చారు. మరి ఆత్మిక ప్రయాణంలో కూడా అంతే కదా, ఇది సూక్ష్మమైనది, చాలా ఉన్నతమైనది, చాలా నిట్టనిలు ప్రయాణం. సో వెళ్ళలేకపోతే వాళ్ళు అనుకుంటారు వెనక్కి వెళ్ళిపోదామని, లౌకిక ప్రపంచంలో ఉండిపోతారు. కానీ వ్యక్తిగతంగా మనకి వాళ్ళ మీద
ఎలాంటి పగ ఎందుకు ఉండాలి? Baba's love. బాబా Now we see ప్రేమ God is love, God is truth. But I saw in బాబా Baba యొక్క what is శుభభావన God is truth. ఏంటంటే బాబా సత్యత, బాబా అనే బాబా ట్రూత్, బాబా సత్యం. మరి అదే బ్రహ్మ బాబాలో కూడా ఉండేది. So even if we take few qualities, మనం కొన్ని mostly లక్షణాలు quality of తీసుకున్నా, love, quality of truth. ప్రేమ, సత్యత, Because వీటి all గుణాలను తీసుకుంటే అందరూ ఆత్మలే కదా. they have different sanskars, different parts. వాళ్ళకు వేరు వేరు సంస్కారాలు ఉన్నాయి, వేరు వేరు పాత్రలు ఉన్నాయి. It happens, right? ఇది జరుగుతూనే ఉంటుంది ఇలా. But internally, అంతర్ముఖంగా అయితే for all souls. So complete అందరిపైన really is that unshakable virtue. That means ప్రేమ whatever ఉండాలి. అంటే happens, బయట ఏం జరిగినా కానీ మనం నిశ్చింతగా ఉండాలి. stays. Sometimes like we keep patience for long, in the end we kind of get little bit disturbed or distressed. కొన్నిసార్లు ఓర్పుగానే ఉన్నా లోపల లోపల కొంచెం ఆదుర్తాపడుతూ ఉంటాం. అలా చూస్తే నేను ఇంకా సంపూర్ణ అవ్వలేదు అనిపిస్తుంది. నేను ఆల్మోస్ట్ సంపూర్ణంగా అయ్యాను అంటారు. కానీ ఎప్పుడైతే సమస్యలు, పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు నేను అలానే ఉండి అదే స్థితిలో ఉంటే అదే కదా సాధన అంటే. So how our attitude, our drishti, మరి మన వైఖరి, మన దృష్టి very, very clean. చాలా చాలా స్వచ్ఛంగా ఉండాలి. And actually those souls who are not able to continue, they need more love, right? ఎవరైతే ఈ యాత్రలో కొనసాగలేకపోయారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమ కావాలి, మన నుండి స్నేహం కావాలి. ఎందుకంటే మనలో సర్వగుణాలు ఉన్నాయి. అప్పుడే కదా మనం ఇష్టంగా ఉండగలిగేది. ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్లకు ఎక్కువ శుభభావనలు, దగ్గరతనం కావాలి. అప్పుడే కదా సంస్కార స్వరూపులుగా అయ్యేది. ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత శాతం ఉందో చూసుకోవాలి. మీలో ఎంతమంది సంపూర్ణంగా అవుతారు, సర్వగుణాల్లో ఎంతమంది అవుతారు? చేతులు చూపించండి, ఎంతమంది అవుతారు? ఎవరైనా ఉన్నారా వద్దనుకునే వాళ్ళు? So you feel on your spiritual journey, మరి మీ ఆత్మిక ప్రయాణంలో మీరు అటెన్షన్, శ్రద్ధతో ఉండాలి. అవునా? ప్రతి గుణంలో నేను దాన్ని ధారణ చేసి స్వరూపంగా అవుతాను. అది స్వరూపంలో కనిపిస్తుంది. అది శాంతి అయినా, ప్రేమ అయినా, మధురత్వమైన, హర్షితమైన, స్నేహమైన. బాబా గురించి ఆలోచిస్తే బాబా గుణాలే కదా వచ్చేది, మనకు గుర్తుకొచ్చేది. Look at Baba's yagya. బాబా యజ్ఞం వంక చూస్తే how it is being sustained by Baba's powers, Baba's energy or ఎలా virtue. కొనసాగుతుంది యజ్ఞం బాబా యొక్క శక్తితో, బాబా యొక్క. Same as every service, every place we have, the sustenance comes through దివ్యత్వంతో. మరి ప్రతి ప్రదేశం బాబా ప్లేస్ ఏదైనా అది దివ్య గుణాలతోనే కొనసాగుతుంది. దివ్య
గుణ జ్ఞానం ఉంది. మనం ఆ గుణాలన్నింటినీ ధారణ చేస్తున్నాం, ధారణ స్వరూపులుగా అవుతున్నాం, సంపూర్ణంగా అవుతున్నాం. దానికి చాలా శ్రద్ధ కావాలి, సాధన కావాలి. బాబా చెప్పారు, మీ బుద్ధిని ఎప్పుడు చిన్న చిన్న వాటిల్లో బిజీ చేసుకోవద్దు. బుద్ధిని ఒకసారి అది బుద్ధిలోకి వెళ్ళిన తర్వాత దాని గురించి ఇంకా ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది నాకు చాలా చాలా నచ్చింది. ఒకసారి అది చాలా చిన్న చిన్న విషయాలే, కానీ మళ్ళీ మళ్ళీ బుద్ధిలో తిరుగుతూ ఉంటాయి. వచ్చినా కానీ వెంటనే నాకు నేను శక్తిని కూడబెట్టుకోవాలి, శాంతి శక్తిని, సైలెన్స్ శక్తిని అనుకోవాలి. ఈ విధంగా బాబా నుండి నేను వారసత్వాన్ని ఎవరి గుణాల వంక చూసినా, ఎవరి ప్రత్యేకతల వంక చూసినా గానీ నేను బాబాని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆత్మ నుండి కాదు కదా నేను గ్రహించేది, బాబా నుండి గ్రహిస్తున్నాను. కానీ మనం చెప్పొచ్చు వాళ్ళు ప్రత్యేకత ఉందని, కానీ ఎవరు ప్రత్యేకతలను ఇచ్చింది వాళ్లకు? బాబా లేకుండా ఎప్పుడు మన జీవితం లేదు, మనం ఇక్కడ ఉండము. ఈ రోజున మన అన్ని గుణాలు, సర్వగుణాలన్నీ బాబాకు చెందిన తర్వాతే, బాబాను గుర్తు చేసుకున్న తర్వాతే, బాబా నుండి సర్వ ఖజానాలు తీసుకున్న తర్వాతే కదా ఇలా ఉంది. మరి ఈ అలవాటు కూడా ఉండాలి. బాబాతోనే కనెక్ట్ అవ్వాలి. ఎవరిలో ఉన్న ప్రత్యేకతలు చూసిన బాబా కార్యం ఎలా అంత గుప్తంగా బాబా ప్రతి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయంటే అదంతా బాబా వల్లే కదా. So today entering into this creating of divine sanskars, ఈరోజు దివ్యమైన సంస్కారాలను తయారు చేసుకోవటం మొదలెట్టాం. మొట్టమొదటి సంస్కారం దివ్య గుణ సర్వగుణాల సంస్కారం. దివ్య గుణాలు మనలో అంతర్ముఖంగా అనుభవం చేస్తున్నాం కదా, ఆ దివ్యత్వం పెరగటం చూస్తున్నాం కదా. కొన్నిసార్లు కొన్ని రోజుల్లో అవ్వచ్చు, అన్ని పైన ఉన్నట్టు అనిపిస్తుంది. స్టార్మ్స్, ఎదురీత కొట్టాల్సి వస్తుంది, అలలు ఎదురు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే సాగరం లోపలికి వెళ్తామో ఆ అలలు ఏమి ఉండవు, చాలా సైలెన్స్ గా ఉంటుంది, చాలా నిశ్చలంగా ఉంటుంది. అందుకే ఏదైనా వచ్చినా కానీ అది వదిలేయండి, ఇంకా లోతుకు వెళ్ళండి. అప్పుడే మీ స్థితి చెదరకుండా ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఎలా అయితే మరి నీళ్ళలో ఈ పరిస్థితుల వల్ల, ప్రభావం వల్ల, తుఫాన్లు వచ్చినా, అలలు ఎగసిపడినా కానీ లోపలికి వెళ్ళినప్పుడే సూక్ష్మంగా అవ్వగలుగుతాం. అప్పుడే ఆ కామ్నెస్, ఆ నిశ్చలత అనుభవం అవుతుంది. మనం గుణాలు, శక్తులు ఇంకా స్పష్టంగా చూడగలుగుతాం మనలో. మన మొట్టమొదటి ఆలోచన సంపూర్ణత, అన్ని సర్వగుణాలలో సంపూర్ణంగా అవ్వటం. ఎందుకంటే అదే కదా మనలో అలంకారం. గుణాలు, అలంకారాలు, విలువలు. జీవితానికి విలువ ఈ గుణాల వల్లే కదా, సర్వగుణాల వల్లే వస్తుంది. అందుకే నేను అంటున్నాను, అలంకరణే అంతర్శోభ. బ్రాహ్మణ జీవితంలో అదే కదా శోభ. లౌకిక ప్రపంచంలో ఎంతో అలంకరణ చేసుకుంటారు, మనం అయితే ఏమి అలంకరణ చేసుకోం కదా భౌతికంగా. కానీ సహజమైన అందం ఉంది. స్వర్ణయుగంలో
అంతా సహజంగా చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని తత్వాలు సత్వ ప్రధానంగా ఉంటాయి. మరి రేపు మనం ప్రతిస్పందించేది అన్ని గుణాలతో, సర్వగుణాలతో సంపూర్ణంగా. ప్రతి గుణం మనకు కావాలి అనుకున్నప్పుడు బాబాను గుర్తు చేసుకోండి. సాగరుడు నేను మా యజమానిని, నేను కళ్యాణకారిని కూడా అనుకున్నప్పుడు ఆ గుణం ఒక్క క్షణంలో ప్రత్యక్షం అవుతుంది. అలా చేస్తూ ఉండండి సాయంత్రం వరకు. మరి ఆ సంస్కారంలో ఎంత స్వరూపంగా అయ్యాము అనేది తెలుస్తుంది. అదే మనం చేయాల్సిన సాధన రేపటి కోసం. ఓం శాంతి. ప్రయాణానికి స్వాగతం. The continuation of yesterday's class, it was very interesting class what Dadi Prakash Maniji was giving. So we wanted to continue a little bit further of that class. So నిన్నటి క్లాస్ ని ఈ రోజు కూడా కంటిన్యూ చేద్దాం. డైమండ్ రోజు సత్యత హృదయానికి తాకినప్పుడు ఆత్మ మెరుస్తుంది. जैसे देखो बाबा हमेशा ओपन कहता है, आज आपके బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీ పిల్లలు మరి పెళ్లి చేసుకోవాలనుకుంటే వ్యాపారం ఉన్నా ఏదున్నా కానీ మరి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మీతో పోట్లాడతారు. అర్థం చేసుకోండి. మాకు 4 లౌకిక పిల్లలు ఉంటే ఐదో సంతానం బాబా. సో ట్రస్టీగా అయ్యి ఆ బాధ్యతను, బాబా బాధ్యతను కూడా మనం పూర్తి చేయాలి. మనం దానికి బదులుగా మీరు వెళ్ళిపోండి, మేము ఇవ్వము, షాప్ ఇవ్వము అంటే మరి అదంతా పాడైపోతుంది. మరి మీరు వారసులు బాబా కదా. పిల్లల్ని అయితే వదిలేయొద్దు, పిల్లల్ని మీకుండా అలా వదిలేయొద్దు. వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మంది. వాళ్ళ మీద బలవంతం పెట్టొద్దు. మరి తల్లి తండ్రికి పిల్లలు వచ్చి పెళ్లి చేసుకోవాలి అంటే మరి మరి పెళ్లి మీరు సలహా కూడా ఇవ్వద్దు పెళ్లి చేసుకోమని. కానీ వాళ్ళ సంస్కారం ప్రకారం వాళ్ళు చేసుకోవాలంటే మీరు ఆపలేరు. మీరు చేయట్లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాన్ని మీరు ఆపలేరు. మరి మీ ఇష్టం అయితే అది మీ కర్మ. మీ ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం. దారి చూపించండి, ఇది మంచి దారి, ఇది మంచి దారి కాదు, ఇది స్వర్గం, ఇది నరకం అని చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు మీకు మాలికలు, మీ జీవితానికి మీరు చూసుకోవాలి. మరి మీకు వాళ్ళ బాధ్యతలు మీరు చేయాల్సింది చెయ్యాలి. వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చేసుకొనివ్వాలి.
नहीं, एक बात होती है आपका इंटरेस्ट married then ఒక విషయం परंतु उनकी इच्छा है, आप कहते వాళ్ళ ఇష్టం అయితే आपकी इच्छा है, लेकिन उसके लिए आप जो बैठ करके यजमान बुलाते हो, महफिलें వాళ్ళ कर, కోసం మీరు యజమానిగా అయ్యి बाकी उनकी इच्छा है मैं शादी करूं तो भले आपको निमित्त करना ही చేయొద్దు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు చేసుకొనివ్వండి. अगर आप మీరు యుక్తిగా ఉండండి. మరి మీ అన్నయ్యో లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయించండి. उनका जो हिसाब है सो देना पड़ेगा. మరి వాళ్ళకి ఏదైతే లెక్కాచారం ప్రకారం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న, దానం ఉంది కదా, ఏదైనా వరదలు వచ్చినా ఏదైనా దానం చేసినా దానం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చా? మరి దాది అంటున్నారు కొన్నిసార్లు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఉద్యోగం చేస్తాం, బిజినెస్ చేస్తాము, ఆఫీస్లో ఉంటాము. మరి ఆఫీస్తో పాటు ఆఫీస్ రూల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. మరి అలా చేయాలి వచ్చినప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది కాంట్రిబ్యూషన్స్. भक्ति दादी के मन में थी, 15 बरस की थी बाबा से मिली, मंडली ने जिंदगी बदली, हुआ था दरस शिव नूर का भी, स्वर्ग सी एक नई दुनिया दिखी, रही साथ रब के जो अंत आदि, प्रकाश की मणि है अपनी दादी, वो प्यारी दादी, हो न्यारी दादी, सबकी दुलारी है हमारी दादी, हमारी दादी. दादी ने कहा 3 शब्द दादी के सदा याद करना. దాది చెప్పారు 3 మాటలు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏ కార్యం మొదలెట్టేటప్పుడైనా ఇది గుర్తుంచుకొని మొదలు పెట్టండి. నిమిత్తం, నిర్మాణం, నిర్మలవాణి. ఈ 3 మాటలు గుర్తుంచుకొని మొదలు పెట్టండి. ఏ పని చేసిన నిమిత్తము, నిర్మాణము, నిర్మలవాణి. Om Shanti. So tomorrow will be Tuesday and the schedule is same, and addition is our English Shavit Muli revision from 5 to 6:10 p.m. Rest of the schedule is same. So now like to invite our dear angel sister Tanya. Welcome. ఇప్పుడు తానియా బేన్ని స్వాగతిద్దాం. Greetings, everyone. Om Shanti. Thank you, Mohini Didi. You're reminding me of something that I think a way that Baba Drama was preparing me for Brahmin life is... మీరు నాకు గుర్తు చేసింది బ్రాహ్మణ జీవితానికి బాబా రావటానికి నేను ఎలా రెడీ అయ్యానో గుర్తొచ్చింది. నేను అప్పుడు స్కూబా డ్రైవింగ్ చేసేదాన్ని. పెద్ద పెద్ద అలల్లో నుండి దూకినప్పుడు సముద్రం లోపలికి చాలా సైలెంట్ గా నిశ్చలంగా ఉండేది. నేను స్కూబీ డ్రైవింగ్ లో సముద్రం కిందకి వెళ్ళేదాన్ని. చాలా సూక్ష్మంగా ఉంటుంది, మనం ఎగురుతున్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ సముద్రం లోపలికి వెళ్ళాలంటే, లోతుల్లోకి వెళ్ళాలంటే మన చుట్టూ జరిగే మధ్యలో మనం కామ్గా ఉండాలి, క్వైట్ గా ఉండాలి. Out of your lungs. అలా గాలిని కొంచెం కొంచెం
వదులుతూ వెళ్ళాలి. దానికి చాలా ఏకాగ్రత అవసరం. కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా తేలిగ్గా ఉంటుంది. అంతా చాలా సహజంగా ఉంటుంది. Tomorrow, having the opportunity to experience how when I remember Baba and I follow Father Brahma and I don't allow those waves, and especially the waves that are perhaps, something being said or happening to me. ఎలాంటి అలలు ఏదన్నా ఎవరన్నా కానీ ఏం చేస్తున్నా కానీ నా మనసు నా నుండి వెళ్ళిపోయే విధంగా నేను ఎప్పుడు ఆ దివ్య గుణాలతో నిండుగానే హాయిగానే ఉంటాను. ఆ అలలు వస్తూనే ఉంటాయి. ఆ అలలు వచ్చినప్పుడు నేను ఎంతగా దృఢంగా ఉన్నాను, ఎంతగా నా సాధన ఉపయోగపడుతుంది, నా గుణాలు ఆ సాగరం లోపలికి వెళ్ళటానికి నేను ఎంత బలంగా ఉన్నాను అని ఆ దివ్య గుణాలను నేను చూసుకోవచ్చు. మరి ఆ అలలు వంక చూస్తూ నేను రెడీగా ఉన్నాను. ఆ సాగరం లోతుల్లోకి వెళ్ళటం, బాబా తోడుగా ఉండటానికి నా మృకుటి సింహాసనంపై కూర్చొని నేను చాలా సహజంగా చేయొచ్చు. Let's take a look at our homework. మన హోంవర్క్ చూద్దాం ఇప్పుడు. Divine sanskar, divine world, complete with all virtues. So, there is the treasure of knowledge, the treasure of yoga, and there's also the treasure of imbibing. And through imbibing, you accumulate the treasures of virtues. In virtues too, just as there are all powers, there are also all virtues. Om Shanti. సర్వగుణ సంపన్నత కాబట్టి జ్ఞాన ఖజానా, యోగ ఖజానా మరియు ధారణల ఖజానా కూడా ఉన్నాయి. ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. ఎలాగైతే సర్వశక్తులు ఉన్నాయో అలా గుణాలలో కూడా సర్వగుణాలు ఉన్నాయి. సర్వగుణ సంపన్నత. There is the treasure of knowledge, the treasure of yoga. జ్ఞాన ఖజానా ఉంది, యోగ ఖజానా ఉంది, ధారణల ఖజానా కూడా ఉంది. And through this imbibing, you accumulate ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. in virtues too, just as they are all powers, there are also all గుణాల్లో కూడా ఎలాగైతే సర్వశక్తులు ఉన్నాయో అలానే సర్వగుణాలు కూడా ఉన్నాయి.
सर्वगुण संपन्न, सर्वगुण संपन्नता, ज्ञान का खजाना, జ్ఞానం యొక్క ఖజానా, యోగం యొక్క ఖజానా धारणाओं का खजाना भी है। మరియు ధారణల ఖజానాలు ఉన్నాయి. धारणाओं से गुणों का खजाना जमा हो जाता है। ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. गुणों में भी जैसे सर्व शक्तियां हैं, గుణాల్లో కూడా ఎలా అయితే సర్వశక్తులు ఉన్నాయో అలానే సర్వగుణాలు కూడా ఉన్నాయి. గుణాలు మాత్రమే కాదు, సర్వగుణాలు ఉన్నాయి. Om Shanti. ఓం శాంతి. कुटिया की ओर जाए तो फूल और लताएं, कुटिया की ओर जाए तो फूल और लताएं, बढ़ कर के राह रोके कुछ मंद मंद
गाए बढ़ कर के राह रोके कुछ मंद मंद गा जब जब